గారు పరిచయం లేరు. తిను మా జనసేన వీర మహిళ. తిను వేడుచుకుంటూ ఫోన్ చేసింది. ఫోన్ చేసేటప్పటికి ఏమైంది కళ అంటే ఇలాగా గోల్డ్ డబ్బులు తీసేసుకొని మంచం మీద అని చెప్పి చాలా వేదనతో ఏడుస్తూ నాకు చెప్తే నేను వెంటనే రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూశాను, తనకు ఫోటో తీశాను. ఇదంతా పేక మీద కేసినట్టు తలగడత మొత్తం ఉంది. చౌలీలు తీసేటప్పుడు అంటే ఇప్పుడు బంగారం కోసం అయితే ఇలాంటి దారుణాలు మేము ఎప్పుడు అంటే మేము ఎంతోమందికి జరిగితే వెళ్ళడం వరకే చూసాం, కానీ తిరిగి ఇది మా ఫ్యామిలీల వరకే వస్తుంది అనేది మేము అసలు గ్రహించలేకపోయాం. ఇలాంటి అన్యాయాలని అరికట్టాలని మేము పోలీసు వారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తర్వాత బంగారం రేట్లు భారీగా పెరగడం వల్ల మనిషి కష్టపడడానికి సోలిపోకుండా ఎవరినైనా ఆక్రమించుకోవాలని ఆలోచనతో ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. అంటే జైల్లో పెట్టి మేపడాలు ఇవి కాదు, తీస్తే ఊరే తీసేయాలి, లేదా పబ్లిక్ చెప్పాలి. దాని పనిష్మెంట్ ఎలా ఉంటుందో పబ్లిక్ చూపిస్తారు. అంతేగాని గత ప్రభుత్వం లాగా కూర్చోబెట్టి పోషిస్తాము, జైల్లో పెడతాము, వీళ్ళు పోషిస్తాము, బెయిలు రిపబ్లిక్ డేలో వదిలేయడాలు ఇలాంటివి చేస్తానంటే మేము సహించాం. ఈరోజు ఈవిడ అయింది, రేపు ఇంకే ఫ్యామిలీ. ఇప్పుడు ఒక పెద్ద దిక్కును కోల్పోయిన ఫ్యామిలీ, ఆ పిల్ల ఏడుస్తూ రోధిస్తూ నా తల్లిని నా నుంచి దూరం చేశాడు, వాడు ఎందుకు ఇలా చేశాడు, మాకు ఎవరు శత్రువులు లేరు, ఏంటిది ఇతను మేము ఎప్పుడు చూడలేదు, ఆ పర్సనాలిటీ ఎవరో మాకు తెలియదని చాలా వేదంతో తను ఏడుస్తుంది. కన్న తల్లి ఆ పరిస్థితులు ఉంటే ఏ బిడ్డలైనా ఏ ఫ్యామిలీ అయినా తట్టుకోలేరు. కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ని మేము కోరుకుంటున్నాం. మా పట్ల మీడియా వాళ్ళు కూడా న్యాయం చేస్తారని, ఆ ఫ్యామిలీకి భరోసాగా నిలబడి దీని వెనక ఎవరో ఏంటి అనేది తొందరగా బయటకు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.